యేసు ఒక పనిచేయని కుటుంబం నుండి వచ్చాడు. యేసు హంతకులు, వ్యభిచారులు, వేశ్యలు మరియు వావివరసలు లేని వ్యక్తుల నుండి వచ్చాడు. మత్తయి సువార్త 4 కానానికల్ సువార్తలలో ఒకటి. మత్తయి తన పుస్తకాన్ని యేసు వంశావళితో తెరుస్తాడు. ఇది అబ్రహాం నుండి అతని పుట్టుక వరకు అతని మూలాలను గుర్తించింది. కానీ ఇది పరిపూర్ణ సాధువుల జాబితా కాదు. నిజానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. తామారుని తీసుకోండి. ఆమె యూదా ద్వారా యేసు పూర్వీకురాలు. ఆమె అత్తమామలచే అన్యాయం చేయబడిన తర్వాత ఆమె వేశ్యగా మారువేషంలో ఉంది. ఆమె తన మావ యూదాను తనతో శయనించేలా మోసగించింది. ఆమె అతని ద్వారా గర్భవతి అయి మరియు కవలలకు జన్మనిచ్చింది. ఆ కవలల్లో ఒకరు యేసు ప్రత్యక్ష పూర్వీకురాలయ్యారు. అప్పుడు రాహాబు ఉంది. ఆమె జెరికోలో ఒక వేశ్య. ఇశ్రాయేలు గోడజాడులు నగరాన్ని గోడచరించేయడానికి వచ్చినప్పుడు ఆమె వారిని దాచిపెట్టి వారు తప్పించుకోవడానికి సహాయం చేసింది. తర్వాత ఆమె యెరికోను విడిచిపెట్టి ఇశ్రాయేలీలతో చేరి యేసు వంశంలో వివాహం చేసుకుంది. రూతు మోయాబీయురాలు మరియు మోయాబీయులు లోతు వంశస్థులు. లోతు కుమార్తెలు అతన్ని త్రాగించి వారి వంశాన్ని కాపాడుకోవడానికి అతనితో శృంగరించారు. రూతు ఆ కుటుంబం నుండి వచ్చింది. ఆమె మూలాలున్నప్పటికీ ఆమె రాజు దావీదుకు ముత్తాత అయింది. రాజైన దావీదు నిర్దోషి కాదు. అతను వివాహితుడైన బత్షెబాను చూసి ఆమెను తన కోసం తీసుకున్నాడు. ఆమె గర్భవతి అయినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. తర్వాత దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు మరియు వారి కుమారుడు సొలొమోను యేసు వంశాన్ని కొనసాగించాడు. తర్వాత యేసు ముత్తాత అయిన యాకోబు ఉన్నాడు. అతను అబద్ధం చెప్పి జీవితాన్ని మోసం చేశాడు. అతను తన సోదరుడి జన్మహక్కును దొంగిలించాడు మరియు తన తండ్రిని మోసం చేశాడు. మొత్తం కుటుంబానికి మూలపురుషుడైన అబ్రహాం కూడా పరిపూర్ణుడు కాదు. రెండుసార్లు అతను విదేశీ రాజులకు తన భార్య సారా తన సోదరి అని చెప్పాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆమెను వారి ఇళ్లల్లోకి తీసుకెళ్లడానికి అతను అనుమతించాడు. చాలా బైబిల్ వంశావళులు స్త్రీలను దాటవేస్తాయి. కానీ మత్తయి అందులో 5గురిని చేర్చాడు మరియు ఎవరూ యాదృచ్ఛికంగా కాదు. తామారు, రాహాబు, రూతు, బత్షెబ నేరుగా పేరు పెట్టబడలేదు. ఊరియ భార్య అని మాత్రమే. మరియు మరియా. 4 యూదులు కాదు. అందరూ ఏదో ఒక రకమైన లైంగిక కుంభకోణంలో పాల్గొన్నారు. నిజమైన లేదా గ్రహించినది. మత్తయి దీన్ని ఉద్దేశపూర్వకంగా చేశాడు. యేసు ఎవరి నుండి వచ్చాడు మరియు అది ఎందుకు ముఖ్యమైనదో పాఠకులు ఖచ్చితంగా చూడాలని అతను కోరుకున్నాడు. సిగ్గుపడటానికి బదులుగా అతను ప్రతి బంధువు యొక్క అవమానాన్ని స్వీకరించాడు. సందేశం స్పష్టంగా ఉంది.